ఇంటిగ్రల్ sin square x dx నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ sin square x dx sin square x dx ఈ ఫార్ములా ఎంత చేయాలంటే డైరెక్ట్ గా sin x కి cos x కి tan sec square x కి వాటి ఫార్ములా ఉన్నాయి కానీ sin square కు sin cube cos square కు cos cube లేవు ఫార్ములా లేవు కాబట్టి ఎలా సాల్వ్ చేయాలి అంటే cos 2x ఫార్ములా మనకు తెలుసు cos 2x లో ఒక ఫార్ములా 1 - 2 sin square x 1 - 2 sin square x దీంట్లో sin square x సింప్లిఫై చేస్తాం సింప్లిఫై చేస్తే ప్లస్ అవుతుంది 2 sin square x 1 తెలిసినంత మైనస్ cos 2x అవుతుంది sin square x 1 - cos 2x by 2 1 - cos 2x by 2 ఇంటిగ్రల్ 1 - cos 2x by 2 dx ఇక్కడ by 2 కాన్స్టెంట్ బయట రాయండి ఇంటిగ్రల్ 1 - cos 2x dx ఇక్కడ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 1dx అంటే dx మైనస్ ఇంటిగ్రల్ cos 2x dx సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే ఎంత x మైనస్ cos 2x అంటే ఎంత sin 2x by 2 అవుతుంది ఇక్కడ cos x కన్నా sin x cos 2x కన్నా sin 2x by 2 అవుతుంది cos 3x అనుకోండి కాబట్టి sin 3x by 3 అంటే ఇక్కడ x పోర్షన్ ఎంత ఉందో అంత by 3 వస్తుంది ప్లస్ c దిస్ ఇస్ ద ఆన్సర్ ఈ సింప్లిఫై చేసుకుంటే 1/2 ఇంటూ 2x మైనస్ sin 2x by 2 ఇంకా 1/4 c 1/4 2 to the 4 2x minus sin 2x plus this is the answer. ఒకసారి మళ్ళీ చూడండి ఇంటిగ్రల్ sin square x dx ఇచ్చాడు ఇంటిగ్రల్ sin square x dx ఇట్లా ఇచ్చినప్పుడు ఎంత అవుతుందని ఆన్సర్ sin square x డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి cos 2x ఫార్ములాను సింప్లిఫై చేసుకోవాలి 1 - 2 sin square x అనే ఫార్ములా తీసుకున్నాను దీంట్లో -2 sin square x ఇచ్చాడు cos 2x తీసుకొచ్చాము 2 sin square x 1 - cos 2x అవుతుంది sin square x 2 అంటే by 2 1 - cos 2x by 2 అనేది sin square x యొక్క ఫార్ములా అవుతుంది sin square లో మనం ఏమన్నా 1 - cos 2x డివైడెడ్ బై 2 అని రాసాను dx by 2 కాన్స్టెంట్ బై రాసాం ఇంటిగ్రల్ 1 - cos 2x dx మిగిలింది ఇప్పుడు ఇంటిగ్రల్ సెపరేట్ చేసి ఉంటే ఇంటిగ్రల్ 1dx అంటే dx మైనస్ ఇంటిగ్రల్ cos 2x dx 1dx అంటే x మైనస్ cos 2x అంటే ఎంత అవుతుంది cos x sin x కాబట్టి cos 2x కి sin 2x ఇప్పుడు 2x ఉంది కాబట్టి ఈ 2 కోషంట్ 2 అనేది బై 2 వస్తుంది కదా బై 2 ప్లస్ c సో ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే x ని తీసుకుంటే 2x minus sin 2x by 2 2 to the 4 1/4 2x minus sin 2x plus c this is the answer next sum ఇదనగా next sum ఇంటిగ్రల్ sin cube x dx ఇందాక sin square x dx ఇప్పుడు sin cube x dx sin cube x కి డైరెక్ట్ మళ్ళీ చెప్పినట్టుగా స్క్వేర్ కి క్యూబ్ కి ఫార్ములా లేదు కాబట్టి sin cube x లేదు కదా అందుకే ఏం చేద్దాం sin 3x ఫార్ములా ఏంటి సొల్యూషన్ చూడండి sin 3x ఫార్ములా 3 sin x minus 4 sin 2x దీంట్లో sin cube x మనం సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేస్తే ఇది ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 4 sin cube x equal to 3 sin x minus sin 3x అంటే minus sin 3x అవుతుంది by 4 ని అట్లా ముందు sin cube x equal to 3 sin x minus sin 3x divided by 4 అంటే టోటల్ sin cube x అంటే ఏంటన్నమాట 3 sin x minus sin 3x divided by 4 సో ఇప్పుడు sin cube x ప్లస్ 1 ఒకే టర్మ్ అంతా మనం రాసుకుంటే ఎంత అవుతుంది ఇంటిగ్రల్ 3 sin x minus sin 3x divided by 4 dx divided by 4 dx ఇప్పుడు by 4 అనేది ఏమవుతుంది కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి by 4 బయట రాసేసి ఇంటిగ్రల్ ఏం లేదు ఇక్కడ sin 3x minus 3 sin x minus sin 3x dx ఇప్పుడు సెపరేట్ చేసుకుంటే 1/4 ఇంటిగ్రల్ 3 కాన్స్టెంట్ sin x dx minus
ఇంటిగ్రల్ sin 3x dx ఇక్కడ 1/4 3 into sin x ఏంటి minus cos x minus sin 3x లో ఉంది minus cos minus minus plus అయిపోతుంది cos 3x by 3 అవుతుంది plus ఇప్పుడు చూడండి 1/4 ఎల్సిఎం తీసుకుంటే 3 is 9 కాబట్టి minus 9 cos x plus cos 3x by 3 plus 3 4 2 and 4 3 and that cos ఇప్పుడు ప్లస్ నెంబర్ రాయండి cos 3x minus 9 cos x plus 3 this is the answer సార్ మళ్ళీ సంఖ్య ఉన్నది sin cube x dx అని ఇచ్చాడు sin cube x అంటే మనకి sin cube x ఫార్ములా డైరెక్ట్గా లేదు కాబట్టి sin cube ఎంత ఉంటుందంటే sin 3x ఫార్ములా ఉంటుంది sin 3x ఫార్ములా ఏంటి 3 sin x minus 4 sin 2x దీంట్లో sin cube x ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం 4 sin cube x minus 7 చేస్తే ప్లస్ అవుతుంది దీని అటు తీసుకెళ్ళండి అప్పుడు ఎంత అవుతుంది 4 sin cube x ఇప్పుడు 3 sin x minus sin 3x 4 అంటే ఎంత బై 4 3 sin x minus sin 3x by 4 అంటే sin cube x ప్లేస్ లో మనం టర్మ్ అంతా రాస్తున్నాం 3 sin x minus sin 3x by 4 అంటే టర్మ్ రాస్తున్నాం by 4 కాన్స్టెంట్ బై రాస్తున్నాం దీనికి 3 sin x minus sin 3x dx సెపరేట్ చేస్తే 1/4 ఇక్కడ 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ sin x dx minus ఇంటిగ్రల్ sin 3x dx సో 1/4 3 into ఇంటిగ్రల్ sin x అంటే minus cos x కాబట్టి minus 3 cos x ప్లస్ చూడండి ప్లస్ ఎందుకు వస్తుంది sin 3x అంటే minus cos 3x పెట్టి minus into minus ప్లస్ అయిపోతుంది cos 3x by 3 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 3 is 9 minus 9 cos x plus cos 3x by 3 4 3 is 12 by 10 cos 3x ముందు రాశాను minus cos x minus వాల్యూ కాబట్టి నెక్స్ట్ రాశాను ప్లస్ 3 దీంట్లో ఆ దీన్ని బట్టి మీరు ఒక సంబంధం నోట్ చేయండి ఆ హోంవర్క్స్ బట్టి వస్తుంది అంటే ఇంటిగ్రల్ cos cube x dx అనే సంబంధం మీరు హోంవర్క్ చేయండి cos cube x అనే సంబంధం హోంవర్క్ చేయండి ఒకవేళ మీరు రాకపోతే నెక్స్ట్ క్లాస్లో పడిందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను cos cube x ఇప్పుడు నేను ఏం చెప్తానంటే హోంవర్క్స్ ఉంది హోంవర్క్స్ దగ్గర ప్రాక్టీస్ చేయండి అసలు నువ్వు కూడా చెప్తున్నాను sin cube x కింద మనం ఏం చేసాం sin 3x ఫార్ములా సింప్లిఫై చేసాం cos cube x కింద సింప్లిఫై చేయాలి cos 3x ఫార్ములా తీసుకుని దాన్ని సింప్లిఫై చేస్తే కనుక cos cube x వస్తుంది సేమ్ టర్మ్లో మీరు ఇదే రకంగా సింప్లిఫై చేసిందంటే ఆన్సర్ చేస్తున్నాను దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్ ఆన్సర్ కూడా రాష్ట్రంగా మీరు వెరిఫై చేసుకున్న ఆన్సర్ వచ్చిన తర్వాత 1/12 9 sin x plus sin 3x plus this is the answer. సో ఇప్పుడు ఈ ఆన్సర్ మీరు చెక్ చేసుకోండి వచ్చిందా అర్థం చెక్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం వస్తుందో లేదా సరే వెరిఫై చేసుకోండి ఈ ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పినప్పుడు మీరు వెరిఫై చేసుకున్న ఆన్సర్ వస్తుందో లేదా వెరిఫై చేసుకోండి సో నెక్స్ట్ గోయింగ్ టు నెక్స్ట్ సమ్ దట్ ఈస్ ఇంటిగ్రల్ cos power 4x dx ఇంటిగ్రల్ cos power 4x dx ఇంటిగ్రల్ cos power 4x dx ఉంది సో ఈ సమ్ ఎట్లా సాల్వ్ చేయాలి అనుకుంటే cos కు ఇందాక sin స్క్వేర్ అంటేనేమో cos 3x ఫార్ములా సింప్లిఫై చేసాం sin cube x అంటేనేమో sin 3x ఫార్ములా సింప్లిఫై చేసాం cos power 4 అంటే cos 4x ఫార్ములా అది మనం ఇంకా మనం మనం బయట చేయం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి బీజీ మధ్య ఉందని చెప్పి రామలిస్గా దీన్ని రెండు రకాలుగా రాస్తాను cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ dx కింద రాయండి cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ dx కింద రాయండి cos స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే cos పవర్ 4 కదా సో అట్లా రాస్తాను ఇప్పుడు cos స్క్వేర్ అంటే ఏమని రాస్తారు cos స్క్వేర్ అంటే మనకి cos స్క్వేర్ ఫార్ములా వెళ్ళాలి cos స్క్వేర్ ఫార్ములా ఇక్కడ రాస్తుంటే cos స్క్వేర్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x minus 1 minus 1 is just plus 1 होता है 1 plus cos square equal to 2 cos square x 2 is just equal to 1 plus cos x by 2 that is equal to cos square x so ఈ cos square x ప్లేస్ లో మనం ఏం రాసుకుంటాం 1 plus cos square x by 2 అంటే రాసుకోవాలి ఇంటిగ్రల్ 1 plus cos 2x by 2 దీనికి హోల్ స్క్వేర్ dx హోల్ స్క్వేర్ dx అర్థమైందా cos 2x నుంచి cos square x సింప్లిఫై చేసాను
దాని వాల్యూ 1 ప్లస్ కాస్ bx స్క్వేర్ వస్తుంది హోల్ స్క్వేర్ dx అన్నమాట హోల్ స్క్వేర్ dx వస్తుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే మనం ఎట్లా చేయాలి బై 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బై 4 అయిపోతుంది. ఆ 4 బయట రాస్తాం అండ్ న్యూమరేటర్కి స్క్వేర్ వస్తుంది డినామినేటర్ స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్ స్క్వేర్ ఎంత అవుతుంది 1 ప్లస్ కాస్ bx హోల్ స్క్వేర్ అవుతుంది dx. ఏ ఫార్మ్ ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 1/4 a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ bx ప్లస్ 2ab 2ab అంటే 2 into a అంటే 1 b అంటే ఎంత అవుతుంది cos 2x of dx 1/4 ఏంటి 1 స్క్వేర్ అంటే 1 కదా అంటే dx ప్లస్ cos స్క్వేర్ 2x వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇంటికి cos స్క్వేర్ 2x వస్తుంది మన తర్వాత చేద్దాం dx ప్లస్ 2 గా ఇస్తుంది కదా ఇంటికి cos 2x dx cos 2x dx సో 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 into dx అవుతుంది. cos స్క్వేర్ dx అట్లా రాశాను ఇంటికి cos స్క్వేర్ dx 2 కాన్స్టెంట్ బయట పెట్టేసి ఇంటికి cos bx dx కింద రాశాను 3 టర్మ్స్ కింద రాశాను అన్నమాట. ఇప్పుడు 1/4 ఇంటికి 1 dx అంటే ఎంత ఉంది dx అంటే x cos స్క్వేర్ dx cos స్క్వేర్ x వచ్చినప్పుడు 1 ప్లస్ cos 2x 2 వస్తుంది. cos స్క్వేర్ 2x వచ్చినప్పుడు ఎంత అవుతుంది 1 ప్లస్ cos 4x 2 వస్తుంది. ఒకసారి చూడండి ఎలా వస్తుంది cos 4x అంటే cos స్క్వేర్ 2x అంటే చూడండి cos 4x ఫార్మ్ అంటే 2 into 2x అంటే 2 cos స్క్వేర్ 2x మైనస్ 1 అనే ఫార్మ్ అవుతుంది. 1 ప్లస్ cos 4x బై 2 ఈక్వల్ టు cos స్క్వేర్ 2x cos స్క్వేర్ 2x. సో 1 ప్లస్ cos 4x 2 అనేది రాస్తాం ప్లస్ ఇంటిగ్రల్ 1 ప్లస్ cos 4x బై 2 ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు అంటే స్క్వేర్ టు క్యూబ్ లాంగ్వేజ్ చేయడం కోసం ప్లస్ ఇక్కడ 2 into cos 2x అంటే ఎంత అవుతుంది sin 2x డివైడ్ బై sin 2x బై 4 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏమి మనకి ఇక్కడ 1/4 ఇంటిగ్రేట్ x ప్లస్ ఇంటిగ్రల్ 1/2 1/2 కాన్స్టెంట్ కదా 1/2 ఇక్కడ రాసుకోండి ఇంటిగ్రల్ dx అని రాసుకోండి ప్లస్ 1/2 ఇంటిగ్రల్ cos 4x dx ప్లస్ ఇక్కడ ఏమి ఉంది ఇక్కడ sin 2x sin 2x అంటే 1/4 x ప్లస్ 1/2 into ఎంత అవుతుంది x అవుతుంది కాబట్టి x/2 అని రాసుకోవచ్చు. ఇది ఇచ్చిన x కదా x/2 ప్లస్ 1/2 into cos 4x అంటే ఎంత sin 4x by 4 అన్నమాట ప్లస్ sin 2x ఇక్కడ 1/4 x ప్లస్ x/2 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది sin 4x by 4 to the 8 ప్లస్ sin 2x అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/4 ఎల్సిఎం బెటర్ 2x ప్లస్ x అంటే ఎంత అవుతుంది 3x/2 ప్లస్ sin 4x by 8 ప్లస్ sin 2x. ఇంకా ఎల్సిఎం తీసుకుంటే 1/4 ఎల్సిఎం బెటర్ 8 ఎల్సిఎం అవుతుంది 2 into 4 4 3 the 12x ప్లస్ ఇందులో 1 టైం ఎంత అవుతుంది sin 4x ప్లస్ 8 sin 2x 8 4 8 ఎంత 32 12x plus sin 4x plus 8 sin 2x. This is the answer. Very important number. ఒకసారి మళ్ళీ దీన్ని మొత్తం సమాధానం వెరిఫై చేస్తే మనకి ఇంటికి లాస్ట్ క్వశ్చన్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. 1/32 12x plus sin 4x plus 8 sin 2x. దాని ఆన్సర్ ఒకసారి చూడండి. ఇంటికి cos 4x dx ఇచ్చాడు. మనకి ఇందాకలాగే sin స్క్వేర్ కి sin క్యూబ్ కి ఎలాగైతే లేవో cos 4 కూడా ఫార్ములా లేదు కాబట్టి దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి అంటే cos 4 sin క్యూబ్ x అంటే మనం ఏం చేసాం sin చేసుకొని తీసుకున్నాం. sin స్క్వేర్ x అంటే ఏం చేసాం cos 2x ఫార్ములా సింప్లిఫై చేసాం. దీనికి అట్లా ఫార్ములా మనకు గుర్తుండదు cos 4x ఫార్ములా గుర్తుండదు కాబట్టి మనం సింప్లిఫై చేయగలిగిన గుర్తుండదు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలంటే cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ రాసుకోవాలి. cos స్క్వేర్ x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు cos స్క్వేర్ x అంటే మనం ఏమన్నాయంటే cos 2x ఫార్ములా తీసుకుంటాం. cos సింప్లిఫై చేస్తే cos 2x ఫార్మ్ ఎంత అవుతుంది 2 cos స్క్వేర్ x మైనస్ 1 అవుతుంది. దీంట్లో cos స్క్వేర్ x సింప్లిఫై చేస్తే 1 చేస్తే ప్లస్ 1 అవుతుంది 1 ప్లస్ cos 2x
2x into by 2 that is equal to cos square x అవుతుంది. cos square x plus 1 plus cos 2x by 2 whole square dx. ఇప్పుడు హోల్ స్క్వేర్ చేసినప్పుడు పైన న్యూమరేటర్ స్క్వేర్ అవుతుంది, డినామినేటర్ కూడా స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే 1 plus cos 2x అవుతుంది, కింద డినామినేటర్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఆ 4 బయట రాసినాం. therefore 1 plus cos 2x whole square dx. 1 plus cos 2x అంటే ఎంత అవుతుంది? a plus b whole square ఫార్మ్ లో ఉంది. ఇక్కడ a అంటే 1, b అంటే cos 2x. 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే cos square bx ప్లస్ 2a into 2 into 1 into cos 2x dx. 1/4 ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ cos square bx dx 2 ఇంటిగ్రల్ cos 2x dx. ఇక్కడ cos square bx అంటే మళ్ళీ ఇందాకలాగే ఇక్కడ cos square x అంటేనేమో 1 plus cos 2x by 2. cos square bx అంటే ఎంత అవుతుంది అంటే 1 plus cos 4x by 2 అవుతుంది. సో 1 plus cos 4x by 2 ప్లస్ 2 into cos 2x ఇంటిగ్రేషన్ అంతా cos x కి sin x కాబట్టి cos 2x కి sin 2x by 2 అవుతుంది. by 2 into 2 by 2 క్యాన్సిల్ అయిపోతే రెండును. సో ఇప్పుడు చూడండి 1/4 x ప్లస్ ఇక్కడ మళ్ళీ సెపరేట్ చేసుకుంటే 1/2 ఇంటిగ్రల్ dx మిగులుతుంది. 1/2 ఇంటిగ్రల్ cos 4x ప్లస్ sin 2x అన్నమాట. సో 1/4 x ప్లస్ ఇది 1 ఇంటిగ్రల్ 1/2 dx అంటే ఎంత ఉంది? x కాబట్టి x by 2 ప్లస్ 1/2 into cos 4x ఎంత ఉంది? sin cos x కి sin x కాబట్టి cos 4x కి sin 4x by 4 అవుతుంది ప్లస్ sin 2x. సో x ప్లస్ x by 2 ప్లస్ 4 2 8 కాబట్టి sin 4x by 8 ప్లస్ sin 2x. ఇక్కడ సింపుల్ గా చేసుకుంటే కనుక మనం LCM పెట్టుకుంటే 3x by 2 ప్లస్ sin 4x by 8 ప్లస్ sin 2x. టోటల్ గా LCM తీసుకుంటే 8 LCM అవుతుంది. ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 3 is 12x ప్లస్ sin 4x ప్లస్ 8 sin 2x divided by 8 4 is 32. The 1/32 into 12x plus sin 4x plus 8 sin 2x. That is the answer. The important sum ఇది ఒకసారి చాలా కేర్ఫుల్ గా చూడండి.